బంగారపు రంగు వచ్చే వరకు కొంచెం ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేద్దాం. టెన్ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేయాలి. మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా కలబెట్టాలన్నమాట. మొత్తం ఆవిరి అయిపోతుంది. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఇంకొక 5 minutes. ఇంకా నా చాయ్ అవుతుంది. ఇక్కడ కొంచెం టీ పోసుకున్నా. ఇక్కడ కర్రీ అవుతుంది. టీ తాగుతున్నా. చాయ్ ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇక్కడ కొంచెం నేను ఇక్కడ పసుపు వేస్తున్నా. కొంచెం పసుపు. అల్లం తీసుకురా పోవే. ఇంకొంచెం పసుపు వేద్దాం, సరిపోలే. కూరలా పసుపు కలరు కనబడితేనే మంచిగా కనబడుతుంది కూర అనేది. పసుపు వేస్తే అస్సలు తినరు. ఇంకొంచెం వేద్దాం. కొంచెం అల్లం. కొంచెం కారం. కొంచెం ఉప్పు. మిక్స్ వెల్. ఇవన్నీ కలవద్దా, కలిసేదా కలబెట్టాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇది కనబడుతుంది కదా, కొంచెం ఇట్లా కొడితే కింద పడతాయి అన్నమాట. అయిపోయిందా? కొద్దిసేపు ఒక 10 minutes ఉంచుదాం. మూత పెట్టేసి మూత తీద్దాం. వావ్, రెడ్ కలర్లుగా అయిపోయినాయిగా ఉల్లిగడ్డలు. దీంట్లో గుడ్లు కొట్టిపోద్దాం. వాటర్ అయితే పోసి ఎగ్ కర్రీ ఫుల్ రకాలుగా వండుకోవచ్చు. కారం చాలా కొంచెం, ఇది కొంచెం దగ్గరికి అయినాక ఎగ్స్ కొట్టిపోద్దాం. ఉడుకుతున్నాయి. ఇది గుడ్లు పోస్తున్నాను. నేనైతే
3 గుడ్లు అయితే కొట్టి పోసిన, మీ ఇష్టం ఎన్నైనా కొట్టుకోవచ్చు. ఇలా అయినాయి. వీటిని కొంచెం తిప్పేయాలన్నమాట. ఇలా ఇలా వేసి కొంచెం మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేస్తాను నేను. ఒక 5 మినిట్స్ తర్వాతకి కొంచెం మసాలా అనేది వేయాలి. ఒకటి చెప్పాలా, ఎగ్ కర్రీలో మసాలా అనేది ఇంపార్టెంట్. మసాలా వల్ల కొంచెం కర్రీ అనేది స్మెల్ టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఇలా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచుదాం. పూతలో తర్వాతకి కొంచెం దీని మీద కొత్తిమీర వేస్తా. దీన్ని ఇంకొక 5 మినిట్స్ ఉంచి తీసేస్తా. కర్రీ ఫినిష్. సో నేను ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాతకి ఇలా కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా చేస్తే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా చాలా వీడియోస్ అయితే తీస్తా. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.